తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పని చేసినా లాభాల బాట కానివ్వండి, పేరు ప్రఖ్యాతలు కానీ లభిస్తుంది. ఇటు ఉద్యోగంలో కానివ్వండి, వ్యాపారంలో కానీ ఈ వారం లాభసాటిగానే ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగంలో నూతన మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని ప్రయత్నించే వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా కళారంగం వారికి, సినిమా రంగం వారికి ఈ వారం బాగుంది. ఏదైనా ఒక పని తలపెడితే ఈ వారం అది నెరవేరుతుంది. మన సంకల్ప సిద్ధిరస్తు అన్నట్టుగా మన సంకల్పం చేసుకుని ఏదైనా పని ప్రారంభించండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే భూమి కానీ గృహం కానీ కొనాలనుకునే వారికి అడ్వాన్స్ కానీ ఇవ్వడం లేదా చూసి ఫైనల్ చేయడం కానీ చేయవచ్చు. ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నా సరే అవి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండవు. మీకంతా గుర్తింపు ఉంది కాబట్టి ఏం చేసినా మేలే జరుగుతుంది. వ్యాపార పరంగా మంచి లాభాల బాటు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు చేతికి అందుకు వస్తాయి. విదేశీ వ్యవహారాలు అలాగే స్వదేశాల్లో ఉన్నవారికి వ్యాపారాలు కలిసి వస్తాయి. చిన్న చిన్న ఇబ్బందులున్నా వాటిని అధిగమించగలుగుతారు. ఏదైనా సరే ఈ వారం వీరికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా బాగుందని చెప్పవచ్చు. అయితే భాగస్వామి వ్యాపారాల్లో చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం కనిపిస్తోంది. వాటిని సరిచూసుకుని డాక్యుమెంట్స్ కావచ్చు లేదా మాట పట్టింపులు కావచ్చు, ఏదైనా సరే 1-4 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి. దాని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు ఏదైనా ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అవి చేతిదాకా వచ్చి చేయి జారిపోతుంటాయి. మీ ప్రమేయం లేకుండానే శత్రువులు మీ పక్కనే ఉంటారు. కాబట్టి వాటిని చూసుకుని ముందుకు వెళ్ళండి. లేకపోతే ఉద్యోగంలో చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అయితే విదేశీ వ్యవహారాలు కొంచెం ఆలస్యంగా ఉంటాయి. వైద్య విద్యకు సంబంధించినవి, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించింది, అలాగే MBA ఫైనాన్స్ వీరికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా MBA విద్యార్థులకు ఈ వారం బాగుంటుంది. మీ తెలివితేటలతో ముందుకు సాగుతారు. అలాగే ఎంట్రన్స్ పరీక్షలు కావచ్చు, అలాగే ఏ పరీక్ష అయినా సరే ఈ వారం వీరు కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ఈ రాశివారు ముఖ్యంగా మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని అలాగే మేధా దక్షిణామూర్తి రూపుని ధరించండి. కాలభైరవ అష్టకం, కాలభైరవ రూపు కూడా ధరించడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మెరూన్. తదుపరి మిథున రాశి.